హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తూ ఉన్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మిర్చి ధరలు తటస్థంగా అంటే స్థిరంగా నడుస్తూ ఉన్నాయి, ఎందుకు పెరగడం లేదు, ఎందుకు తగ్గడం లేదు అనే విషయం మీద మనం ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే భారతదేశం నుంచి మిర్చిని దిగుమతి చేసుకునే దేశాలలో మొదటి స్థానంలో అయితే మనకు చైనా ఉంది. చైనా తర్వాత మనకు బంగ్లాదేశ్, థాయిలాండ్, అదేవిధంగా శ్రీలంక దేశాలు అయితే మనకు మొదటి స్థానంలో అయితే అంటే మొదటి వరుసలో అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం వచ్చేసి మనకు ఈ దేశాలలో ఇప్పుడు ఏదైతే దేశాలు చెప్పానో ఈ దేశాలలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట. మన ఇండియాలో అయితే ఇట్లా ఈ విధంగా అయితే వర్షాలు లేవు, కానీ వేరే దేశాల్లో చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. మన దేశం నుంచి దిగుమతి చేసుకునే దేశాల్లో అవి అయితే ఫస్ట్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతూ ఉంది. అండ్ వెదర్ చేంజ్ వల్ల మనకు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేలోపు కాయలు అనేది పాడైపోతాయి. కాబట్టి మిర్చిని కావాల్సిన దానికంటే వాళ్ళు ఎక్కువ దిగుమతి చేసుకోవడం లేదనమాట. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ అనేవి పెట్టుకోవడం లేదు. ఇది వచ్చేసి మనకు మొదటి రీజన్గా అయితే ఉంది. సెకండ్ వచ్చేసి మనకు ఇండియన్ వైడ్గా అంటే మనకు భారతదేశంలో పౌడర్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, మిర్చి పౌడర్ పరిశ్రమలు, అదేవిధంగా మసాలా తయారీ పరిశ్రమలు, ఇవేంటంటే మనకు వీటికి మీడియం క్వాలిటీ సరిపోతాయి అన్నమాట. ప్రస్తుతం ఉన్న నిల్వల ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళకి పర్వాలేదు, అంటే పోటీపడి తీసుకునేంత తక్కువ మిర్చి అయితే ఏం లేదనమాట, తటస్థంగానే ఉంది. మిర్చి నిల్వలు కూడా మనకు వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ధరలతో పోల్చుకున్నట్లయితే సరిపోయేంత మిర్చి నిల్వలు అయితే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా పోటీపడి తీసుకోవడం లేదు. 10,000 నుంచి స్టార్ట్ చేసేసి 17,000 హైయెస్ట్ ప్రైస్ అయితే పెడతా ఉన్నారు. దీనికంటే మించి అయితే తీసుకోవడం లేదనమాట. మూడో రీజన్ వచ్చేసి మనకు ఏదైతే మార్కెట్లో మనకు మిర్చి బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. మరీ తక్కువ లేదు, మరీ ఎక్కువగా లేదనమాట. కావలసినంత మిర్చి ఉంది కాబట్టి పోటీపడి తీసుకునేంత లేదనమాట. మెయిన్ ఏంటంటే మనకు అక్కడ మనకు సప్లై తగ్గితే మాత్రానికి రేట్లు అనేవి ఘోరంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సప్లై అనేది మనకు ప్రజెంట్ స్థిరంగా నడుస్తూ ఉంది. మెయిన్గా మనకు స్టాకిస్టులు అండ్ రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు రైతులు ఏం చేశారంటే పెట్టుబడి కోసం అయితే అమ్మడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళకి పెట్టుబడికి అవసరం లేదనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ పత్తి ప్లాంటేషన్ అయిపోయింది, అదేవిధంగా కొన్ని చోట్ల మిర్చి, అదేవిధంగా కొన్ని చోట్ల ప్యాడీ కూడా ప్లాంటేషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అమ్మే అవసరం లేదు, కాబట్టి వాళ్ళైతే స్టాక్ తీయడం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి మనకు డీలక్స్ క్వాలిటీ అండ్ సూపర్ డీలక్స్ క్వాలిటీ నిల్వలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఆ నిల్వలు ఎక్కువగా తీస్తలేరు. ఇది కూడా మనకు ఒక రీజన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ మీరు ఖరీదారులు చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీ, అదేవిధంగా సూపర్ డీలక్స్ క్వాలిటీలు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ నిల్వలు మాత్రం బయటికి తేయడం లేదనమాట. ఈ మూడు ప్రధాన రీజన్లు చూసుకున్నట్లయితే మనం మిర్చి మార్కెట్ అనేది తటస్థంగా నడవడానికి కారణాలన్నమాట.